లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ హతమయ్యాడు. బందిపోరా ఎన్కౌంటర్ లో అల్తాఫ్ లల్లి మృతి చెందాడు. ఉదయం నుంచి బందిపోరాలో కాల్పులు కొనసాగుతున్నాయి. పహల్గాం దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ హతమయ్యాడు. బందిపోరా ఎన్కౌంటర్ లో అల్తాఫ్ లల్లి మృతి చెందాడు. ఉదయం నుంచి బందిపోరాలో కాల్పులు కొనసాగుతున్నాయి. పహల్గాం దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతమయ్యాడు. సరిహద్దులో కాల్పులు కొనసాగుతున్నాయి. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీయొచ్చంటారు కృష్ణ? సుమిత్ర, జమ్మూ కాశ్మీర్ లోని బందిపోరాలో ఉగ్రవాదులు అదేవిధంగా భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో భాగంగానే లష్కరే తోయిబా ఎల్ఈటీకి సంబంధించినటువంటి టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు హతమార్చినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అధికారికంగా ఇంకా అటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇంకా వెలువడలేదు. కొద్ది సేపట్లో వెలువడే అవకాశం ఉంది. అయితే బందిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లుగా ఈ రోజు ఉదయం ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు భద్రతా సిబ్బంది అక్కడ తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలోనే ఈ జవాన్లకు ఈ యొక్క ఎన్కౌంటర్ మొదలైంది. దీంతో సిబ్బంది భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులు దిగారు. ఈ ఎదురు కాల్పుల్లోనే లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుపెట్టినట్లుగా తెలుస్తుంది. భద్రతా దళాలు అంటే ఈ యొక్క ఏదైతే పహల్గాం సంఘటన తర్వాత ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత కఠిన వైఖరి అవలంబిస్తుంది. సరిహద్దు వెంట భద్రతా బలగాలను మోహరించింది. అదేవిధంగా పాకిస్తాన్ కూడా భద్రతా దళాలను మోహరించింది. అయితే ఈ యొక్క సంఘటనలో ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా కనిపెట్టి వాళ్ళకి ఆ ఉగ్రవాదులు అనుకున్న వారికి కూడా గుణపాఠం నేర్పుతాం, వాళ్ళందరినీ మట్టిలో కలుపుతామంటూ ప్రధాని మోదీ నిన్న శపథం చేశారు. ఆ శపథం మేరకే ఇప్పుడు ఈ యొక్క ఎన్కౌంటర్స్ అదేవిధంగా చర్చ్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆ చర్చ్ ఆపరేషన్ లో భాగంగానే ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. మరోపక్క సుమిత్ర, ఈ భద్రతా దళాలు తమను ఎదుర్కొంటూ వస్తాయని అంచనా వేసినటువంటి పహల్గాం ఉగ్రవాది ఎవరైతున్నారో ఆసిఫ్ ఫౌజీ అతని ఊహా చిత్రం కూడా విడుదల చేశారు అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. వారికి ఈ ఆసిఫ్ ఫౌజీ ట్రాప్ పెట్టాడు. తర్వాత త్రిట్లో ఆ ప్రమాదం నుంచి ఈ యొక్క ట్రాప్ నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకోగలిగారు. లేకపోతే సుమారు 10-15 మంది ఆ యొక్క ట్రాప్ లో పడి అక్కడ ఆ పేలుల్లో చనిపోయే ప్రమాదం ఉండేది. అయితే త్రిట్లో తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. కాశ్మీర్ లో ఉన్నటువంటి త్రాల్కు చెందినటువంటి ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, అదిల్ దోకర్ అలియాస్ అదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెళ్లారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఉగ్రవాదుల నివాసంలో అమర్చినటువంటి పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయ్యాయి. దీంతో వారికి బయటకు వచ్చిన తర్వాత కాసేపటికి పేలుళ్లు సంభవించాయి. మొత్తానికి ఇది ఒక బ్రేక్ త్రూ అనే చెప్పొచ్చు. ఈ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు అంతమందించడం అయితే ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉన్నాయి సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ కృష్ణ.